మీ నాయకులు ఏమనుకుంటారు తెలుసుకోండి. తెలుసుకోకపోతే మీరు కూడా డౌట్ ఏం లేదు. కృష్ణాంజలి గారు, వర్మ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి నిట్ట నిలువున ప్రజలను ముంచేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇదేంటి ప్రభుత్వం కదా ముంచింది పీపీ విషయాలు అంటే, నిజంగా ప్రభుత్వ నిర్ణయం తప్పు అని ప్రజలు భావిస్తే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే ఖచ్చితంగా ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేటువంటి విధంగా ప్రజా ఉద్యమం నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీ మీద ఉంటది. అసలు వీళ్ళు ఎక్కడెక్కడైతే సంతకాలు సేకరించారు, వ్యవహారం మామూలు ధర్నాలు ఇవన్నీ చేశారు. ఈ రోజు నేను అనుకున్నాను గవర్నర్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేశారు. రిప్రజెంటేషన్ ఇచ్చారు గవర్నర్ ఏమి ఆయన ఏమి ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయన ఊరికే అది ఒక స్టాంపు అనేటువంటి గవర్నర్ల వ్యవస్థ మనకి తెలుసు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఉద్యమం పీపీపీకి వ్యతిరేకంగా పిలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకున్నాను. కానీ మొత్తం నీళ్లు చల్లేశాడు. ఏం చెప్పాడు? న్యాయ పోరాటం చేస్తారట. న్యాయ పోరాటం చేస్తే ఏమవుతుంది ఏంటి అనేటువంటి దాని మీద ఈ విధమైన ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని నాకు తెలిసి అయితే కోర్టులు కూడా పెద్ద తప్పు పట్టేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే జనాలు ఎవరు రారు సార్, అందుకోసమే అన్నాడు. జనాలు ఎవరు రారు, రాజకీయ పబ్లిక్ ఎవరు రారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజా ఉద్యమంగా మారకుండా ఇది మొత్తాన్ని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ రావాలి, వైసీపీకి మాత్రమే ఉండాలి, మేము రేపే ఎప్పుడో గెలుస్తాము, ఆ గెలిచే దానికోసం ఇది కావాలి, ఈ ప్రభుత్వము జనంలో వ్యతిరేకత వచ్చి ఇది ఓడిపోతే బాగుండు, జనానికి నష్టం జరగాలి. నేనేమడుగుతుంటే నిజమైనటువంటి చిత్తశుద్ధిగా ఉంటే వైసీపీకి నిజంగా అన్ని పార్టీలను కలుపుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనుకొచ్చేటువంటి విధంగా తీవ్రమైనటువంటి ఉద్యమం చేసేటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటది. అసెంబ్లీకి వెళ్ళండి, మీరు అసెంబ్లీని వాడుకోండి, చాలా అసెంబ్లీని పిలిపివ్వండి. ప్రజలందరూ ఒకవేళ ఎవరు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటే ప్రజా ఉద్యమాన్ని అంతే తప్ప అప్పుడు అరెస్ట్ చేస్తాం ఇప్పుడు అరెస్ట్ చేస్తాం ఇవి చెప్పే అన్ని మాటలన్నీ ప్రకటనలు రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజలకు న్యాయం చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో, అదే విధంగా ప్రభుత్వం కూడా ఈ పీపీపీ సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు, అధికారులు మీరేదో చేస్తా ఉంటున్నారు, దాని అదేమో ఎండింగ్ రిజల్ట్ అయితే సరిగ్గా లేదు, నేను కూడా ఏదో చేస్తా అనుకుంటున్నాను, జనం అయితే మన పని నచ్చట్లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. పీపీపీని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయం వైసీపీ సంగతి పక్కన పెట్టండి. ఈ విషయంలో మీరు ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తల గొడగొట్టుకొని 11 సీట్లతో మిగిలాడో మీకు కూడా రేపొద్దున బద్దలైంది. చెప్పండి ఏంటి వర్మ గారు? ఏం లేదు, కృష్ణాంజలి గారు మేము అందరినీ మిగతా పార్టీలు కలుపుకోవట్లేదు అన్నారు కదా. రెండోది అది తప్పు. ఎందుకంటే ఈ రోజు విశాఖపట్నంలోనే కమ్యూనిస్టులు వెళ్ళి కలెక్టరేట్ కి రిప్రజెంటేషన్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా ఇస్తా ఉంటే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరికి నిజాయితీ లేదు అంటే మీకు రాహుల్ గాంధీకి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి లేదు. మీ ఆలోచన బట్టి పనిచేయడం మేము లేం, ప్రజా అభిష్టానికి పనిచేయడం. రాజకీయ ఆలోచన ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం, ఏ విధంగా న్యూట్రల్ పబ్లిక్ అందరినీ మీకు కలుపుకొని ముందుకెళ్ళాలో మాకు తెలుసు. మీరు టీవీలో కూర్చుని ఇప్పుడు జనానికి నష్టం జరగాలి, ఇది ఆలోచన స్వార్థ రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆలోచన తప్పు. ఒకసారి పునరాలోచించుకోమని చెప్తున్నా. ప్రభుత్వం చేసే తప్పే, వైసీపీ చేసే కూడా తప్పే. ఇద్దరు కూడా ఈ రోజు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు నష్టం చేస్తున్నారు, రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. బుర్ర జల్లడమే పనిగా మీరు డిబేట్లకు వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మాట్లాడండి తప్పులేదు, విమర్శ చేయండి తప్పులేదు, ఆరోపణ చేయండి తప్పులేదు, అబద్ధాలు మాట్లాడితే అది మీ విశాఖపట్నంలో మిగతా పార్టీలను